అడగండి. నా పేరు రాజు అండి. మా పాప పేరు నవ్య. కేజీబీవీ హాస్టల్లోనే చదువుతుంది. పాప సువంతగా చదువుతుంది. నాకు మేడం గారు 5:30కి ఫోన్ చేసి పాపకి చీమలు కుట్టాయి, నీరసంగా ఉంది, మీరు రండి అనేసి ఇన్ఫార్మ్ చేశారు. మేడం గారికి నేను అన్నాను, మేడం గారు ఒకవేళ పాము అదే కోట ఏదో అయితే మళ్ళీ ప్రాణభయం వస్తుంది కదా, హాస్పిటల్ తీసుకెళ్ళండి అనేసి రిపోర్ట్ చేసిన. నా దగ్గర వెహికల్ సదుపాయం అది ఏం లేదు, నేను తీసుకెళ్ళమ్మా, నాకు నైట్ డ్యూటీ నేను ఒకదాన్ని చేశాను, నేను తీసుకెళ్ళడానికి కుదరదు అనేసి మేడం గారు అన్నారు. మేడం మీ పిల్లలు అయితే అలా వదిలేస్తారేంటి అనేసి చాలా వరకు రిపోర్ట్ చేశాను నేను. అయినా నేను వచ్చే వరకు ఏం తీసుకెళ్ళలేదండి. నేను వచ్చేసరికి 6 అయిపోయింది. వచ్చిన తర్వాత నేను పవన్పై హాస్పిటల్ తీసుకెళ్ళానండి. తీసుకెళ్ళేసరికి అప్పటికే పాప కూలిపోయింది. మేడం గారు నిర్ణయించడం వల్ల నా కూతురు ఈరోజు మా పిల్లలకు నాకు దూరం అయింది. వీళ్ళ మీద చాలా కేర్ తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. మీరు న్యాయం చేయాలండి. అధికారులందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. మీరందరూ న్యాయం చేకూరుస్తారనేసి నేను కోరుకుంటున్నాను. మీకు ఎన్ని గంటలకి ఇన్ఫార్మ్ చేశారండి? నాకు 5:30కి ఇన్ఫార్మ్ చేశారండి. ఇప్పుడు సాయంత్రం ఉదయం 5:30కి ఇన్ఫార్మ్ చేశారండి. 3 గంటలకే ఈ విషయం జరిగిందంట. ఆ విషయం నాకు చెప్పలేదు. 3:30కే పాము కుడితే పిల్లలందరినీ భయపెట్టి మీరు ఎవరికి చెప్పొద్దు, 5:30కే ఈ విషయం జరిగిందని ఇదే చెప్పమన్నారంట. పాము కుట్టిన పిల్లకి ఉల్లిపాయ అది రంగదీసి పెట్టి అలాగా కూల్చేసి ఉంచారంట. అప్పటికే సొలిపోయిన పాప చాలాసేపు బతిమలాడినా కానీ అలా నిర్ణయించేసి మేడం గారు వదిలేశారు. ఈరోజు మా పాప ప్రాణాలు కోల్పోవడానికి కారణం హాస్టల్లో మేడంలో. గతంలో కూడా చాలాసార్లు ఇలా పాములు వస్తే మేము కంప్లైంట్ కూడా చేయడం జరిగిన ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఆ నిర్ణయం వల్ల ఈరోజు పవన్పై హాస్పిటల్ తీసుకెళ్లి పవన్సాయి హాస్పిటల్ 8:30 వరకు ఉంచాం. తర్వాత డాక్టర్ గారు సీరియస్ అయిపోయింది, తీసుకెళ్లిపోమంటే మళ్ళీ ఎన్టీఆర్కి రిపోర్ట్లన్నీ బాగానే ఉన్నాయని అన్నారు పవన్సాయిలో. తర్వాత 8:30కి సార్ మీ వల్ల అవ్వకపోతే పంపించేయండి, బయటని అక్కడ చూపిస్తాము, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తామంటే లేదమ్మా ఇంకా 5 నిమిషాలు ఉండంటే అవుతుంది, ట్రీట్మెంట్ బాగానే ఉందని అన్నారు. ఈ రిపోర్ట్లు చూసేసరికి బాగానే ఉందన్న వాళ్ళు తర్వాత సీరియస్ అయిపోయింది. మరి ఎన్టీఆర్ తీసుకెళ్ళిపోమన్నారు. ఎన్టీఆర్కి తీసుకెళ్తే కేజీహెచ్కి తీసుకెళ్ళిపోమన్నారు. ఇక్కడ ఏం జరిగింది ఏంటింది మాకు తెలియదు. ఐసీలో కూడా మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు. మేడం గారు అందరూ కూడా మమ్మల్ని ఉదయం నుంచి ఫాలో అవుతున్నారు. ఇప్పుడు కూడా బాడీ దగ్గర ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు క్షేమలను కందిరేగలు పొడిస్తే ఎవరన్నా ప్రాణాలు పోతాయి ఏంటండి. క్షేమలను కందిరేగలు పొడిచి అనేసి చెప్పారు. ఇలా పాము పట్టినట్టయితే మేము అప్పుడే అంటే రెస్పాండ్ అవుతాము. పిల్లలు పాములని భయపెట్టినా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి భయపెట్టి టైమింగ్ మార్చి చెప్పమన్నారంట. 5:30కే ఈ విషయం జరిగిందని చెప్పమన్నారంట. నెక్స్ట్ అక్కడ పాప పాము కుట్టిన ప్లేస్ లో కూడా అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసి కడిగేసి ముగ్గులు అయి పెట్టేయడం అది జరిగిందంట. ఈ విషయం నాకు ఏం కూడా చెప్పలేదు. ఇలా ఇంత దారుణానికి అడిగట్టిన మేడాలందరి మీద యాక్షన్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా